చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన బన్నీ మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. జరిగిన సంఘటన దురదృష్టకరం. ఇది అనుకోకుండా జరిగింది. నేను చట్టాన్ని గౌరవిస్తాను. రేవతి కుటుంబానికి నా సానుభూతి. నాకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు. చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన బన్నీ మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. జరిగిన సంఘటన దురదృష్టకరం. ఇది అనుకోకుండా జరిగింది. నా అభిమానులందరికీ ధన్యవాదాలు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నేను బాగున్నాను. ఎవరూ ఆందోళన చెందొద్దు. చట్టం పట్ల నాకు గౌరవం ఉంది. చనిపోయిన రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. జరిగిన ఘటన దురదృష్టకరం. గత 20 ఏళ్లుగా నేను సంధ్యా థియేటర్కు వెళుతున్నా. ఏం చేసినా జరిగిన నష్టాన్ని పూడ్చలేం. చట్టం ఎలా చెబితే నేను అలా చేస్తానంటూ బన్నీ చెప్పుకొచ్చాడు. ఇక చెంచల్గూడ జైలు నుంచి విడుదలై ఇంటికి చేరుకోగానే బన్నీని చూసి భార్య స్నేహారెడ్డి, పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు. స్నేహారెడ్డి భర్తను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక జైలు నుంచి విడుదలై నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లాడు అల్లు అర్జున్. అయితే ఇంటికి డైరెక్ట్ గా వెళ్లకుండా కార్యాలయానికి వెళ్లటంపై చర్చ మొదలైంది. గీతా ఆర్ట్స్ కార్యాలయంలోనే అల్లు అరవింద్, బన్నీ వాసు సన్నిహితులు ఉండగా నిన్న బెయిల్ వచ్చినా ఇవాళ రిలీజ్ అవటంపై వారితో బన్నీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. చేయని తప్పుకు జైలుకు వెళ్లానంటూ సన్నిహితుల వద్ద బన్నీ ఎమోషనల్ అయ్యారని, రాత్రంతా జైలులో నిద్రపోకుండానే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ కేసులో ఇకపై ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనే దానిపై చర్చ నడుస్తున్నట్టు సమాచారం. జైలు అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు వేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఎంత దూరమైనా వెళ్లాలని లీగల్ టీంకి చెప్పినట్టు సమాచారం. తండ్రి అల్లు అరవింద్ కు కూడా ఇదే నిర్ణయం చెప్పిన బన్నీ ఇప్పటికే జైలుకి వెళ్లొచ్చాను, మళ్లీ వెళ్తా అంటూ బన్నీ ఎమోషనల్ అయ్యారట. ఇప్పటికే తన సన్నిహితులతో అల్లు అర్జున్ మంతనాలు జరిపారని, జైలుకు వెళ్లటాన్ని సవాల్గా తీసుకున్నట్లు తెలుస్తోంది.